హాయ్ ఫ్రెండ్స్, రితేష్ రాణా డైరెక్షన్లో కీరవాణి కొడుకు శ్రీసింహ హీరోగా కమెడియన్ సత్య మరో ఇంపార్టెంట్ రోల్ పోషించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మత్తు వదలరా 2. ఈ మూవీ ఎలా ఉంది, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా అనే విషయాల్ని ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథ పార్ట్ 1కి కంటిన్యూగానే ఉంటుంది. బాబు మోహన్, యేసుదాసులిద్దరూ ఉద్యోగాలు లేక డబ్బులు లేక స్ట్రగుల్ అవుతున్న టైంలో అనుకోకుండా హెడ్ ఆఫ్ ఎమర్జెన్సీ టీంలో లంచం ఇచ్చి ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఆ టీమ్ హెడ్ దీపా అండర్లో పనిచేస్తుంటారు. కిడ్నాప్ కేసుల్ని డీల్ చేస్తూ ఆ కేసుల్లో కూడా తమ తస్కరన్న టాలెంట్ చూపిస్తూ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. ఈ టైంలోనే వాళ్ళ దగ్గరకు ఒక మిస్సింగ్ కేసు వస్తుంది. ఈ కేసు వల్ల బాబు మోహన్, యేసుదాసులిద్దరూ మర్డర్ కేసులో చిక్కుకుపోతారు. ఈ కేసు వల్ల వీళ్ళిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది, ఈ కేసులో ఇరుక్కున్న వీళ్ళిద్దరికీ నిధి ఎలా హెల్ప్ చేసింది, అసలు ఈ కేసు వెనుక ఎవరెవరు ఉన్నారు, అసలు వీళ్ళు తప్పించుకోగలిగారా లేదా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ ప్లస్ పాయింట్స్: యేసుదాస్గా కమెడియన్ సత్య ఇరగదీశాడు. బాబు మోహన్గా శ్రీసింహ కూడా తన రోల్లో అదరగొట్టాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ అన్ని హిలేరియస్గా ఉన్నాయి. నిధి క్యారెక్టర్కి ఫరియా అబ్దుల్లా పర్ఫెక్ట్ చాయిస్. వెన్నెల కిషోర్ పెర్ఫార్మెన్స్ కూడా క్రేజీగా ఉంది. వీళ్లతో పాటు సునీల్, అజయ్, రోహిణి క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. కాలభైరవ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్స్: ఈ మూవీలో కామెడీ వర్కౌట్ అయినా థ్రిల్ మాత్రం మిస్ అయింది. సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే ట్విస్టులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మత్తు వదలరా 2 మూవీ ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. ఎంజాయ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.